హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ ఇందుని. వెల్కమ్ టు మై ఛానల్ కదిరిపిల్ల. టుడే స్పెషల్ వీడియో ఏంటి అంటే పాల్తూర్ స్కూల్ యొక్క పార్ట్ 2 చేయబోతున్నానండి. లాస్ట్ వీడియోలో మా లేడీ స్టాఫ్ రూమ్ ఒకటి చూపించాను కదా, ఇప్పుడు మీకు మొత్తం స్కూల్ టూర్ చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. పార్ట్ 1లో ఆల్రెడీ చూసారు కదండి, ఇది ఎంట్రన్స్ అండి. ఈ పాల్తూర్ అనేది విడపన్కల్ మండల్లో ఉంది. సో అందరికీ మా స్కూల్కి స్వాగతం చెప్తున్నాను. సో స్కూల్ ఎంట్రన్స్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ కానీ వచ్చినట్టయితే ఇక్కడ వాషింగ్ ఏరియా ఉందండి. ఇక్కడ పిల్లలు మిడ్ డే మీల్స్ తీసుకున్న తర్వాత వారి యొక్క ప్లేట్స్ అవన్నీ ఇక్కడ క్లీన్ చేసుకుంటారు. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి ఇక్కడ వాష్రూమ్ ఏరియా వస్తుందండి. ఇది ఏబీ మోరీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్కూల్కి డొనేట్ చేసినటువంటి వాష్రూమ్స్ అండి. ఇంకా ఇనాగరేట్ కాలేదు. మొత్తం 4 రూమ్స్ వాళ్ళు డొనేట్ చేశారు. సో ఇవి ఇంకా యూస్ చేయలేదు. సో ఇప్పుడు నాడు నేడు కింద వచ్చినటువంటి వాష్రూమ్స్లోకి వెళ్దాము. ఇవి మొత్తం 4 టాయిలెట్స్ ఉన్నాయండి. ఇందులో ఒకటి వెస్ట్రన్, మిగిలినవన్నీ మామూలు ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయండి. ట్యాప్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఆటోమేటిక్గా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. సో ఇందులో ఈ 4 రూమ్స్లో లాస్ట్ మిషన్లో ఈ శానిటరీ బర్నింగ్ మిషన్ ఫిక్స్ చేయించారు హెచ్ఎం గారు. మీరు నా ఫస్ట్ వీడియోలో చూసింటే శానిటరీ ప్యాడ్ మిషన్ ఉంది. సో యూజ్డ్ ప్యాడ్స్ని ఇందులో వేసి బర్న్ చేస్తారండి, బయట ఎక్కడ పారేయకుండా. సో ఇది వాష్రూమ్ ఏరియా. తర్వాత ఇక్కడ వాష్ బేసిన్స్ ఉన్నాయండి. మొత్తం ఈ నాడు నేడు కింద వచ్చిన ఈ 4 వాష్రూమ్స్లో 3 వాష్ బేసిన్స్ అయితే మాకు అలాట్ చేశారు. సో ఇది వాష్రూమ్ ఏరియా. ఇప్పుడు నేను బయట పాత టాయిలెట్స్ చూపిస్తానండి. ఇవన్నీ నాడు నేడుకి ముందు ఉన్నటువంటి టాయిలెట్స్. ఇది మొత్తం వాష్రూమ్ ఏరియా. తర్వాత ఇక్కడ ఒక షెడ్ కడుతున్నారు కదండి, ఇది మిడ్ డే మీల్స్ వాళ్ళ కోసం శివానంద్ సార్ గారని ఆయన డొనేట్ చేస్తున్నాడండి. మామూలుగా అయితే ఇలా బయట పెట్టి వీళ్ళు వండుతూ ఉండేవాళ్ళు. వర్షం వచ్చినప్పుడు కట్టెలు అవి తడుస్తాయన్న ఉద్దేశంతో శివానంద్ సార్ గారు ఈ షెడ్ని స్కూల్కి డొనేట్ చేశారు. ఇక్కడ ఈరోజు కనిపిస్తున్న ఈ 4 మెంబర్స్ వంట చేసేవాళ్ళండి. సో ఇవాళ బుధవారం కాబట్టి మెన్యూలో ఎగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎగ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వంట రూము. సో ఇది మొత్తం ఇప్పుడు చూపిస్తున్నదంతా మిడ్ డే మీల్స్ ఏరియా అండి. సో మనం స్కూల్కి రైట్ సైడ్ కన్నా చూసినట్టయితే ఇది మొత్తం గ్రౌండ్ ఏరియా అండి, మా స్కూల్ యొక్క గ్రౌండ్. సో పాల్తూర్ స్కూల్కి వాటర్ ప్లాంట్ ఉందండి. వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే మా స్కూల్ పిల్లలు తాగుతారు. ఈ ప్యూరిఫైడ్ వాటర్ని కూడా శివానంద్ సార్ గారు డొనేట్ చేశారండి. ఇంతకుముందు షెడ్ గురించి చెప్పాను కదా, అది ఈ వాటర్ ప్లాంట్ మొత్తం శివానంద్ సార్ గారు 2018 సంవత్సరంలో స్కూల్కి డొనేట్ చేశారు. సో ఇప్పుడు మనము ఈ వాటర్ ప్లాంట్ ఏరియాని చూద్దాం.
సరే ఆఫీస్ రూమ్‌కి రైట్ సైడ్‌గానే వెళ్తే సిస్టమ్ ఉంటదండి. సిస్టమ్ పక్కన ఒక పోడియం రీసెంట్‌గా వచ్చిందండి మా స్కూల్‌కి. దీన్ని రామలింగారెడ్డి సారు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుంచి స్కూల్‌కి డొనేట్ చేశారండి. తర్వాత ఈ బ్లాక్ బోర్డ్ మీద స్టాఫ్ పర్టిక్యులర్స్ ఉంటాయండి. తర్వాత స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఉంటది. క్యాస్ట్ వైజ్ స్ట్రెంగ్త్ ఉంటది. తర్వాత ఇక్కడ హెచ్ఎం మేడం గారి పేరు సర్వమంగళ మేడం గారు. తర్వాత ఫస్ట్ అసిస్టెంట్ సార్ పేరు శ్రీనివాసరాజు సారు సోషల్ డిపార్ట్మెంట్. తర్వాత మాకు స్టాఫ్ సెక్రటరీ ఉన్నారండి. ఆయన ఎరిసాం సారు. ఆయన తెలుగు డిపార్ట్మెంట్ నుంచి అండి. మొత్తం ఈ ఆఫీస్ రూమ్‌లో చాలా పిక్స్ ఉన్నాయండి. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళ పిక్స్ ఉన్నాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ స్కూల్‌కి సంబంధించి చిన్న లైబ్రరీ అండి ఇది. కొన్ని కొన్ని బుక్స్ ఉంటాయి. తెలుగు బుక్సు, ఇంగ్లీష్ బుక్స్, కొన్ని స్టోరీ బుక్స్ ఉంటాయండి. ఇలా హెచ్ఎం మేడం గారి రూమ్ కూడా 2 పార్టీషన్స్ ఉంటదండి. ఒక సైడ్ మేడం గారి సీటింగ్ అరేంజ్‌మెంట్స్, దాని మీద మా రిజిస్టర్స్, స్టూడెంట్స్ రిజిస్టర్స్, తర్వాత స్టాఫ్ టైమ్ టేబుల్ మొత్తం కూడా మేడం టేబుల్ మీద ఉంటాయండి. ఇది ఒక పార్టీషన్. ఇంకొక పార్టీషన్స్‌లో మిడ్ డే మీల్‌కి సంబంధించినటువంటి చిక్కీలు, అలాగే ఎగ్స్ ఇవన్నీ కూడా మేడం ఇంకొక పార్టీషన్స్‌లో పెట్టుకున్నారండి. తర్వాత ఇక్కడ ఇంకా చాలా పిక్స్ ఉన్నాయండి. మీరు కూడా చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఇది ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు కలిసి నెట్ బాల్ ఆడుతుంటారండి. అలాంగ్ విత్ హాకీ, నెట్ బాల్ కూడా మా స్కూల్‌లో ఇంట్రొడ్యూస్ అయినటువంటి గేమ్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కొన్ని క్లిప్పింగ్స్ మా స్కూల్ పిల్లలు గ్రౌండ్‌లో ఏ విధంగా ఆడుకుంటున్నారు, ఏ విధంగా హాకీ ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి.
ప్రాక్టీస్ చేస్తున్నాము. హెచ్ఎం మేడం గారు మొత్తం లేడీ స్టాఫ్ అందరికీ కూడా ఈ కల్చరల్ యాక్టివిటీస్ అలాట్ చేశారండి. మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి పిల్లల్ని ఈ విధంగా జనవరి 26కి ప్రిపేర్ చేస్తున్నాము. ఈ మొత్తం వీడియోస్ అన్నీ కూడా మీకు జనవరి 26 నేను పోస్ట్ చేస్తాను. దీంతోపాటు మా స్కూల్లో ఎన్సీసీ కూడా ఉందండి. ఆ ఎన్సీసీకి సంబంధించినటువంటివి కూడా నేను జనవరి 26 పోస్ట్ చేస్తాను. ఇది మా స్కూల్ మొత్తం టూర్ అండి. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.